హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని గుర్రంగూడలో చర్చి ఫాస్టర్ రెచ్చిపోయాడు. ఇంటి పక్కన గొర్రెల్ని మేపుతుందనే కారణంతో పద్మ అనే మహిళపై దాడి చేశాడు. దైవ సహాయం అనే వ్యక్తి మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ తిట్టాడు. అక్కడితో ఆగకుండా మహిళ వెంటపడి మరీ దాడి చేశాడు. ఆమె భయపడి ఓ ఇంట్లో దాచుకోవడానికి పరిగెత్తినా వదలకుండా ఆ ఇంట్లోకి వెళ్లి మరీ చీపురుతో తలపై కొట్టాడు. అదేవిధంగా తన వెంట తెచ్చుకున్న కుక్కను ఆమెపైకి ఉసిగొల్పాడు దైవ సహాయం. దాడి విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఇతను వనస్థలిపురంలో బాప్టిస్ట్ చర్చిలో ఫాస్టర్ గా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. గాయాలు కావడంతో ఆమె మీర్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన పేరు దేవ సహాయం. అయితే నేను మేకలు కొట్టుకొని వస్తున్నా, 6:10 అయింది. కొట్టుకొని వస్తుంటే అక్కడ నీళ్ళు తాగుతున్నా, మేకలు మేస్తుంటే రాయి అది కట్ట తీసుకొని కొట్టిండు. కొట్టారు కుమ్మిరిగింది. ఎందుకు కొడుతున్నావు అని అడ్డం పోయి దాన్ని రాయి తీసుకొని కొట్టారికి ఇంకా నా ఎమ్మడి చీపురు గట్ట పట్టుకొని వచ్చిండు. సార్ వాళ్ళ గేట్ కుள்ள ఉండే, సార్ వాళ్ళ గేట్ లో పోయారికి ఎవరు లేరు. సార్ అని పిలుస్తుంటే కూడా ఎవరు వలకలే. ఇంకా వాడు కొట్టిండు, నా మీద కుక్కలను విడిచిపెట్టిండు. గట్ల ఉంది సార్ అంది. చీపురు గట్ట తీసుకొని మేకను కొట్టిండు. మేకను కొడితే ఇక్కడ ఈ పక్క కుమ్మి ఇరిగింది, కాలుకి దెబ్బ తాకింది, నడుస్తలేదు. ఆయనకి ఇద్దరు కొడుకు అని బిడ్డ వచ్చారు. నా ఎమ్మడి మా ముసలాయన కూడా అడ్డం వచ్చారు. గొర్రెలాయన ఆడి మనిషి మీదకి ఇట్లా పోతున్నాం అంటే ఆ ముసలాయన మీద కూడా లేచిండు. నాకు తోడుకి ఎట్లా ఎవరు రాలేదు. వాళ్ళ ఎమ్మడి వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వచ్చారు. కుక్కను తోలుకొని వచ్చారు నా మీదకి.